హలో గైస్, వెల్కమ్ టు డిజిలోన్స్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ప్రాపర్టీ పర్చేజ్. ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఇప్పుడు మనం అగ్రిమెంట్ సార్ కూర్చున్నారు. హాయ్ సార్. హాయ్ సింధు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, చెప్పండి. మాకు ప్రాపర్టీ కొనాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ ఎలా ఉంటాయి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చెప్పరా? ఓకే అండి సింధు గారు. దీంట్లో మీరన్న క్వశ్చన్లో 2 ఉన్నాయండి. ఒకటి ప్రాపర్టీ అన్న దాంట్లో బిల్డింగ్ ప్రాపర్టీ ఒకటి, ఓకే. ఓపెన్ ల్యాండ్స్ ఒకటి. ఓకే. జనరల్‌గా బిల్డింగ్ ల్యాండ్స్ అన్నప్పుడు మనకేంటి అంటే అపార్ట్మెంట్స్ వస్తాయి, ఇండివిజువల్ హౌసెస్ వస్తాయి. ఓకే. షేరింగ్ అపార్ట్మెంట్స్ ఇలా ఈ 3, 4 ఇవి ఉంటాయండి మనకు. ఓకే. దీంట్లో వచ్చేసి మనకు జనరల్‌గా వెరిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్. ఓకే. ఓకే. బిల్డింగ్ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్. ఓకే. ఫస్ట్ చూసుకోవాల్సింది బిల్డర్ ప్రొఫైల్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ అపార్ట్మెంట్ కొంటున్నామంటే బిల్డర్ ప్రొఫైల్ ఏంటి? ఓకే. అండ్ పాస్ట్ దాని ఎక్స్పీరియన్స్ ఏమేం ప్రాజెక్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేసి డెలివర్ చేశారు. ఓకే. ఓకే. ఇలాంటివి. అండ్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న ఇండివిజువల్‌లో చాలామంది మనకి ఎలా అంటే ఈ మేస్త్రీలు ఉంటారు. అండ్ ఇండివిజువల్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళు ఓపెన్ ప్లాట్ కొనేసి కట్టేసి అమ్ముతుంటారు. ఓకే. ఇలాంటప్పుడు ఏంటి అంటే మనకు డాక్యుమెంటేషన్ అన్నది లాస్ట్ 13-30 ఇయర్స్ లింక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొంటారు. ఓకే. మీరు ఎక్కడి నుంచి కొన్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు? ఓకే. ఇలాంటి లింక్ డాక్యుమెంట్స్ అన్నది వెరిఫై చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలామంది ఇది అయితుంటారు. లింక్ వెళ్ళిన తర్వాత కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే. దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేసేసి మ్యానిపులేట్ చేసేసి డాక్యుమెంటేషన్ అంటే ఇన్ డీటెయిల్‌గా చూసుకోకుండా ఏమైతుంది అంటే ఒక లీగల్ అడ్వకేట్ కానీ ఆర్ ఎల్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి కూర్చొని ప్రాపర్టీ కొంటున్నాము. చాలామంది ఏం చేస్తారంటే డాక్యుమెంట్ చూసేసి ఓకే ఈ లింక్ ఉంది అని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోతారు. ఎక్కడ లీగల్‌గా వెళ్ళేసరికి సపోజ్ బ్యాంక్ లోన్కి వెళ్తారు. మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు, టైం అయిపోతుంటుంది. బ్యాంక్ లోన్కి వెళ్తే అది ఎక్కడ లీగల్ అక్కడ ఆగిపోతుంది. ఓకే. లీగల్ డాక్యుమెంటేషన్ ఎవరి నుంచి ఎక్కడికి వచ్చింది అన్నీ చెక్ చేసుకుంటారు కానీ ఇంటర్నల్‌గా దాంట్లో సర్వే నెంబర్స్ ఉంటాయి. ఓకే. సర్వే నెంబర్ 121/1/A ఇలాంటివి ఉంటాయి. ఓకే. సబ్ సర్వే నెంబర్స్ కూడా ఉంటాయి. సపోజ్ గవర్నమెంట్ 121/1 సర్వే నెంబర్ గవర్నమెంట్‌ది బై చాలామంది ఏం చేస్తారంటే తీసేసి బై 1 వరకే పెట్టేసి దాన్ని ప్రాపర్టీ నెక్స్ట్ చేస్తారు. లింక్ వెళ్తుంది కానీ ఎప్పుడో ఒక దగ్గర మాత్రం అది ఇలాంటి లోన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇది మనకు లీగల్‌గా కరెక్ట్ వెరిఫై చేసుకున్నప్పుడు కానీ అది స్ట్రక్ అయ్యి ఆగిపోతుంది. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందుకోసమే 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంగ్ విత్ లేటెస్ట్ ఈసీ ఎన్క్యూమరెన్స్ సర్టిఫికేట్ అంటారు. అంటే దీంట్లో ఏంటి అంటే క్రయ విక్రయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి డాక్యుమెంటేషన్ చేంజ్ అయినాయి. ఈవెన్ మనం లీజ్కి ఇచ్చిన ప్రాపర్టీస్ ఎవరికన్నా కుదబెట్టిన బ్యాంక్ లోన్స్ తీసుకున్న మొత్తం కంప్లీట్ పిక్చర్ అన్నది ఆ ఈసీలో ఉంటుంది. ఓకే. అది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్. ఓకే. ఈ 2 డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ప్లాన్ పర్మిషన్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేటివి ఎలా తీసుకుంటారు? అంటే ఇంతకుముందు అక్కడ ఉంటున్న వాళ్ళ ఇంట్లో నుంచా బిల్డర్ ఇస్తారా మనకి? లింక్ డాక్యుమెంట్స్ అన్నది అపార్ట్మెంట్స్ అంటే కంప్లీట్‌గా బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు మేడం. ఓకే. ఓకే. వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకునే ముందే కంప్లీట్‌గా ప్లాన్ పర్మిషన్ అప్లై చేసే ముందు రెప్యూటెడ్ బిల్డర్స్ అయినా సరే నార్మల్ బిల్డర్స్ అయినా ప్లాన్ పర్మిషన్ అప్లై చేసే ముందు కంప్లీట్‌గా ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ విత్ ఎవ్రీథింగ్ సబ్మిట్ చేసిన తర్వాతనే జీహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ అప్రూవల్స్ అనేది ఇస్తారు. ఓకే. ఓకే. అండ్ నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ కట్టేవాళ్ళు వాళ్ళకు కూడా 100%గా జీహెచ్ఎంసీ ప్లాన్ పర్మిషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మనం వెరిఫై చేసుకుని ఆ ప్లాన్ పర్మిషన్ ఎంతకు ఉంది, ఫస్ట్ ఫ్లోర్స్‌కి ఉందా, సెకండ్ ఫ్లోర్‌కి ఉందా, ఆ ప్లాన్ పర్మిషన్స్ బేస్ చేసుకొని అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే
ఆ ప్రాపర్టీకి అన్నది అడ్వాన్స్ ఇవ్వాలి. ఓకే. ఓకే. చాలామంది ఎలా అంటే కొద్దిగా చీప్‌గా వస్తుంది. ఓకే. అవును. కొంతమంది ఎట్లా చెప్తుంటారంటే మార్కెట్‌లో నాకు అర్జెంట్‌గా కస్టమర్ యూఎస్ వెళ్తున్నారు. లేకపోతే డాటర్ మ్యారేజ్ ఉందో, అదో ఉందో. ఓకే. 1,00,00,000 ప్రాపర్టీ 70 లాక్స్‌కే ఇస్తున్నార్రా తీసుకోండి. అది ఇది అని చెప్పి అవును. మార్కెట్‌లో ఇది పెడతారు. కానీ దాని వెనక జెన్యూన్‌గా సమ్ అదర్ రీజన్ ఉంటుంది. అది ఓకే. మనకు చెప్పరు. సో, తొందరపడి అడ్వాన్సెస్ ఇవ్వకుండా అడ్వాన్స్ ఇచ్చి చాలా స్ట్రక్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. ఓకే. ఓకే. అవి వదులుకొని తిరగలేక, చేయలేక వదిలిన. సో, 100% ఏం చేయాలి అంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మనము అడ్వాన్స్ అన్నది మార్కెట్‌లో ఎవరికైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. ముందు మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఈ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీగా ఇండిపెండెంట్ హౌస్ కొనే ముందు తీసుకోవాలి. ఓకే. హౌస్ గానీ, ఫ్లాట్ గానీ. ఓకే. అండ్ పార్ట్ బి ఓపెన్ ల్యాండ్. ఇక్కడ మేజర్‌గా వచ్చే ట్విస్ట్‌లన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఓకే. ఓపెన్ ల్యాండ్స్‌లో ఎలా అంటే మీరన్నట్టు గవర్నమెంట్ ల్యాండ్స్ ఓకే. డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి ఓకే. ఏరియాస్‌లో. కంప్లీట్‌గా వెరిఫికేషన్ చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా ఉన్నాయి మార్కెట్‌లో ఇంకా ఓకే. స్టిల్. ఓకే. 2 రిజిస్ట్రేషన్‌లు, 3 రిజిస్ట్రేషన్‌లు అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు వేరే సో, ఇది మేజర్‌గా ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు ఇప్పుడు పెద్ద పెద్ద వెంచర్స్ ఉంటాయి. ఓకే. ఈ స్వగృహ అని వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు వెంచర్ సువర్ణ భువి అని ఇట్లాంటి వాళ్ళు వెంచర్స్ వేశారు. రిజిస్టర్డ్ వెంచర్స్. వీళ్ళదేంటి అంటే 100%గా జీహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఎల్పీ నెంబర్ అని ఇవన్నీ రిజిస్టర్డ్ నెంబర్స్ ఉంటాయి. లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు కాపీ. ఓకే. ఇలాంటివి 99.9% జెన్యూన్ ఉంటాయి. సో, ఇండిపెండెంట్ వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అని చిన్న చిన్న వెంచర్స్ వేస్తుంటారు. ఎకరా, 2 ఎకరాలు తీసుకొని. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. సపోజ్ ఇదేంది అంటే గవర్నమెంట్ ల్యాండ్‌ని అందరూ కుమ్మక్కయ్య అంటారు కదా! అలా గవర్నమెంట్ ల్యాండ్‌ని తీసేసుకొని అంటే ల్యాండ్ 50% వీళ్ళది ఉంటుంది. బౌండరీస్ అటు ఇటు ఉంటాయి. ఆక్యుపై చేసేస్తుంటారు. వెంచర్ వేసి సేల్ చేస్తారు. వెళ్ళిపోతారు. అంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఎప్పుడు తెలుస్తుంది మీకు అది? మీరు పర్మిషన్‌కి ఎప్పుడైతే అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు అప్పుడు మీకు ఒక 10 ఇయర్స్ తర్వాతనో, 5 ఇయర్స్ తర్వాతనో పర్మిషన్ అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్ సెర్చ్ చేస్తే ఇది ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది నోటరీ ల్యాండు. ఓకే. ఓకే. ఇది సేల్ చేయరాదు. అప్పుడు మీకు ఇవి ఉంటాయి. సో, ఇప్పుడు మనం గవర్నమెంట్ ల్యాండ్ గానీ అంటే ప్రొవైడ్ చేసిన ల్యాండ్, నోటరీ ల్యాండ్ పైన మనం లోన్స్ తీసుకోలేము. ప్రాపర్టీ లోన్ అలా తీసుకోలేమా అసలు? లోన్స్ కాదండి. ఈవెన్ జనరల్‌గా గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్స్ కానీ, గవర్నమెంట్ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులని ఇస్తుంది. అవును. అండ్ నోటరీ ప్లాట్స్ ఇస్తుంది. అవును. గవర్నమెంట్ ఇచ్చే నోటరీ ప్లాట్ గానీ, నోటరీ ల్యాండ్స్ గానీ, అమ్మే హక్కు గానీ, కొనే హక్కు గానీ ఎవరికీ లేదు. ఓకే. నీవెన్ని రోజులు అక్కడ ఉంటావో, నీవు గానీ, నీ ఫ్యామిలీ గానీ అక్కడ ఉండొచ్చు అంతే. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ రెంట్ లేకుండా ఉండడానికి ఇచ్చేదంతే. ఓకే. దాన్ని సేల్ చేయడం గానీ, ఎవరైనా తప్పుదారి గానీ కొనడం గానీ చేయొద్దు. ఓకే. దానికి అమ్మే వాళ్ళకి ఆ రైట్స్ లేవు. ఓకే. ఓకే. మీరు ఉన్నప్పుడు ఇప్పుడు కస్టమర్ ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. వాళ్ళ కొడుకుకో, కూతురుకో గిఫ్ట్ డీడ్ చేసి ఇవ్వచ్చు ఓకే. ఆ ప్రాపర్టీని. ఓకే. అంతేగాని దాన్ని అమ్మే రైట్స్ నోటరీ ల్యాండ్స్, నోటరీ ప్లాట్స్ ఇలాంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవి మాత్రం అమ్మే హక్కు ఎవరికీ లేదు. అది కొన్నారు అంటే అది వాళ్ళు 100% పప్పులో కాలేసినట్టే. ఓకే. అలాంటి ప్రాపర్టీస్ జోలికి వెళ్ళొద్దు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రాపర్టీ కొనాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్. అవునండి. లింక్ డాక్యుమెంట్స్ అండ్ 30 ఇయర్స్ లింక్ అండి. 30 ఇన్ years కేస్ లింక్ ఓపెన్ ల్యాండ్ ఉంది అంటే దానికి 1953 నుంచి జనరల్‌గా ఒక స్టాండర్డ్ ఇది ఉంది. ఓకే. ఎవరన్నా ల్యాండ్ అడిగితే 1956, 1953 నుంచి ఆ లింక్ ఉందా అని అడుగుతారు. ఓకే. అంటే పాస్‌బుక్స్ ఎప్పుడైతే అక్కడ పట్టాదారు పాస్‌బుక్స్ అని ఉంటాయి గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్స్‌కి. ఓకే. ఆ పాస్‌బుక్స్ నుంచి ఎలా సేల్ అయ్యకుంటూ వచ్చాయి. ప్లస్ అక్కడి నుంచి గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు వెంచర్ వేయడానికి పర్మిషన్స్. ఓకే. వాళ్ళందరూ అగ్రీ చేశారా? ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ వెంచర్‌కి ఒకటి గవర్నమెంట్ వాళ్ళు గానీ, మున్సిపాలిటీ వాళ్ళు గానీ ఎల్పీ నెంబర్ అని ఇస్తారు. ఓకే. పర్మిట్ నెంబర్. ఓకే. ఆ నెంబర్ ఉందా? ఉంటే దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. మనం జీహెచ్ఎంసీలో గానీ, మున్సిపాలిటీలో గానీ అక్కడ ఎళ్ళేసి హెచ్ఎండిఏలో గానీ ఈ ప్లాట్ హెచ్ఎండిఏలో ఈ వెంచర్ ఉంది. ఇది ఓకే. జెన్యూనా కాదా? ఓకే.
అక్కడ సైట్‌కెళ్ళేసి ఏదో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికంటే, డాక్యుమెంటేషన్ తీసుకొని ఒక 1 డే స్పెండ్ చేసి, ఎందుకంటే లాక్స్ స్పెండ్ చేస్తుంటాం. లాక్స్ అవును. ఆఫ్ రూపీస్ పెట్టి కొంటాం. సో, ఒక డే స్పెండ్ చేయడానికి ప్రాబ్లమ్ లేదు. అవును. 1 ఆర్ 2 డేస్ స్పెండ్ చేసేసి, ఓకే. బ్రోకర్స్‌కి ఇవ్వద్దు మళ్ళీ. మన పర్సనల్‌గా ఎళ్ళేసి, సార్ ఈ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి. ఈస్ దిస్ జెన్యూన్ లేఅవుట్ ఆర్ నాట్? ఓకే. ఒక్కసారి కనుక్కొనొచ్చి మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటరు. మనకు ఫ్యూచర్ గూడా బావుంటుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అవి. చూసారు గదండీ! ప్రాపర్టీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు ఏమైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని కొనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సింధు.